ఆఫ్రికన్స్ని డిపోర్ట్ చేశారు. సో దీనిపైన కూడా వచ్చే న్యూ ఇయర్లో 2025లో ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది గత సంవత్సరం కొత్తగా హైదరాబాద్ సిటీ పోలీస్లో సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 7 ఉమెన్ పోలీస్ స్టేషన్స్, 7 జోన్స్లో 7 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. భరోసా సెంటర్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. వీరందరూ కూడా దాదాపు 1465 కేసెస్ నమోదు చేశారు. 7% పెరుగుదల ఉంది. రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్ 2208 ఈవ్ టీజర్స్ని పట్టుకున్నారు. ఇది 126% ఇంక్రీజ్ ఓవర్ లాస్ట్ ఇయర్. చాలా బాగా పనిచేశారు. పాక్సో రేప్ కేసెస్లో 5847, 29% ఇంక్రీజ్ దీంట్లో ఉంది. దాంట్లో 33 కన్విక్షన్స్ ఇంక్లూడింగ్ 5 లైఫ్ కన్విక్షన్స్ రావడం అనేది చాలా నోట్ వర్ది అచీవ్మెంట్, చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్. 33 కన్విక్షన్లు రావడం ఒక సంవత్సర కాలంలో ఎప్పుడు జరగని పని. సిసిఎస్లో కూడా ఈ సంవత్సరం 250 కేసెస్ నమోదయ్యాయి. 381 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రాడ్ అమౌంట్ 1035 crores అది డిటెక్ట్ చేయడం. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అటాచ్డ్ 117 ప్రాపర్టీస్ని ఈ సంవత్సరం అటాచ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్ కన్నా ఎక్కువ ఉంది. కన్విక్షన్స్ ఓవరాల్గా చూస్తే 68% ఇస్ ద కన్విక్షన్ రేట్. చాలా హై పర్సంటేజ్ ఇది. ఇంత పెద్ద కమిషనరేట్లో ఇన్ని కేసెస్ నమోదైనప్పుడు 68% కన్విక్షన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 62% ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. దాంట్లో 661 మందిని కన్విక్ట్ చేయడం. దాంట్లో 7 లైఫ్, 8 మంది 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కన్విక్షన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాఫిక్ డ్రైవింగ్స్కి వస్తే 49 లక్షల కేసులు నమోదు చేయడం, 52,000 కేసులు డ్రంక్ డ్రైవింగ్లో నమోదు చేయడం. ఇది కూడా ఒక రికార్డు. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్ చేయడంతో ఈ సంవత్సరం ఫేటల్ యాక్సిడెంట్స్ 215కి తగ్గిపోయాయి. లాస్ట్ ఇయర్ 327 ఉంటే ఈ సంవత్సరం 215. 34% ఫేటల్ యాక్సిడెంట్ డెత్స్ జరిగాయి ఈ సంవత్సరం. సో ఐ కంగ్రాచులేట్ ది ట్రాఫిక్ బ్రాంచ్ ఫర్ అచీవింగ్ దిస్ అలాంగ్ విత్ ద లా అండ్ ఆర్డర్ బ్రాంచ్. గ్రీవస్ ఇంజరీలో నమోదైన ఫిగర్స్ లాస్ట్ ఇయర్ 281 ఉంటే ఈ సంవత్సరం 203. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉంటే, నైట్ టైం ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా ఉంటే ఈ ఫిగర్స్ నమోదు కావడం జరిగింది. అయితే మీరు ఇప్పుడే చూశారు ఒక అంశం, ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా తీసుకోవడం. అది ఇప్పుడే పూర్తి చేశాము. అది ఒక పెద్ద హైలైట్ లాగా మేము భావిస్తున్నాము. ఆపరేషన్ రోప్ అనేది తీవ్రతరం చేశాము. మీ అందరు తెలుసు, ట్రాఫిక్ ఫ్లో అనేది ఇప్పుడు 85 లక్షలకు చేరింది ఈ 3 కమిషనరేట్స్లో వాహనాల సంఖ్య. క్యారేజ్ వే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రోడ్డు అవైలబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడితే ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. ఈ తగ్గుదల ఎందుకు జరుగుతుంది? ఫుట్పాత్స్ మీద షాప్ ఓనర్స్ ఎవరికైతే పర్మిషన్ ఉందో వారి షాప్స్ ముందు వేరే వారికి సబ్లెట్ చేయడము, వేరే అన్నీ కూడా పెట్టడము, దాని ద్వారా ఏవైతే వాహనాలు ఆగాలో అవి రోడ్డు పైన ఆగడం, క్యారేజ్ వే తగ్గిపోవడం అనేది మూల కారణం మన ట్రాఫిక్ జామ్స్కి. సో అది ట్యాకిల్ చేయడానికి, అది గుర్తించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సహాయంతో, లా అండ్ ఆర్డర్ పోలీస్ సహాయంతో ఈ ఆపరేషన్ రోప్ అనేది గత 2-3 నెలలుగా గట్టిగా చేస్తున్నాము. వచ్చే సంవత్సరంని దీంట్లో ఒక ప్రణాళికబద్ధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీస్ ఫామ్ చేసి, ఎందుకంటే ప్రతినిధులు ఏవైతే ఉన్నారో వారి సహాయం, వారి సహకారం లేకపోతే ఈ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయడం అనేది కష్టమని మన అందరికి తెలిసిన విషయమే. సో వారి పూర్తి సహాయం దీంట్లో తీసుకొని ఎవరైతే పేద హాకర్స్ ఉన్నారో వారిని ఎక్కడ పెట్టాలి, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్స్ అనేవి ఉన్నాయి, బ్లూ జోన్స్, ఎక్కడ ఈ జోన్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేది గుర్తించి టౌన్ వెండింగ్ కమిటీస్లో ప్రతినిధులు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు, వారందరూ కూర్చొని డిసైడ్ చేసి ఈ టౌన్ వెండింగ్ కమిటీస్ ద్వారా ముందుకు వెళ్తారు.
ముఖ్యంగా ట్రాఫిక్ బ్రాంచ్ సైబరాబాద్ రాచకొండ ట్రాఫిక్ బ్రాంచెస్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఈ ప్రజలకు, ఎందుకంటే ఇది ఒకటే ఫంక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్లో 100% పబ్లిక్కి టచ్ చేసేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. సో దానికి మీరు ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు. చేస్తే మాకే ముప్పది. ఎందుకంటే ప్రజలంతా గొడవ చేస్తున్నప్పుడు మరి పోలీస్ బాగా పనిచేయట్లేదని అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ట్రాఫిక్ బ్రాంచ్ హ్యాస్ టు లివ్ అప్ టు దాట్. అందరు కూడా వెసులుబాటు ఉండే విధంగా, ఇంటికి ఆఫీస్కి తొందరగా చేరుకునే విధంగా మేము ట్రాఫిక్ బ్రాంచ్ని ఇంకా రీఓరియంట్ చేస్తామని మేము అందరికి తెలియజేస్తున్నాం. టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా మంచి డిటెక్షన్స్, మంచి ఆర్గనైజ్ క్రైమ్ ఏదైతే ఉందో, ఈ ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, పబ్స్లో యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారు దృష్టి సారించి అనేక రకాల సట్టా కానివ్వండి, ఇవన్నీ కూడా వారు దృష్టి పెట్టి చాలా మంచి పట్టు సాధించారు. ముఖ్యంగా హైదరాబాద్లో రౌడీ షీటర్స్ పైన ఉక్కుపాదం టాస్క్ ఫోర్స్ ఇప్పుడు మోపుతుంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో వారు అలజడి సృష్టించడానికి వీల్లేదు. వారిపైన మేము గట్టిగా వ్యవహరిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. స్పెషల్ బ్రాంచ్ ఈ సంవత్సరం 2.1 lakh వెరిఫికేషన్ చేసింది. అది కూడా రికార్డ్ నెంబర్. అది వాళ్ళపైన ఏదైతే వర్క్ బర్డన్ ఉందో దీని ద్వారా మీరు గమనించవచ్చు. జాబ్ వెరిఫికేషన్ 9,775 చేశారు ఈ సంవత్సరం. సిటీ ఆర్మ్ రిజర్వ్ ఏదైతే ఉందో మొత్తం సంవత్సరంలో ప్రతిరోజు ఒక 20 నుండి 30 ప్లాటూన్ల డిప్లాయ్మెంట్, కొన్నిసార్లు అది 60-70 కూడా చేరుకుంటుంది. ఇదంతా చేస్తూ సిటీ ఆర్మ్ రిజర్వ్ ఆఫీసర్స్ వారి మోటివేషన్ మెయింటైన్ చేస్తూ ఉమెన్ ప్లాటూన్స్ కానివ్వండి, మెన్ ప్లాటూన్స్ కానివ్వండి, అక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, డిసిప్లిన్ కాపాడుకుంటూ ఇవన్నీ వాళ్ళు చేపట్టారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ యాక్టివేట్ అయింది. వారు సమిట్స్ ఏర్పాటు చేశారు, సెక్యూరిటీ సమిట్ ఏర్పాటు చేశారు, సైబర్ క్రైమ్ పైన హ్యాక్ సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరంలో ఫస్ట్ 6 monthsలో ట్రాఫిక్ పైన, నార్కోటిక్స్ పైన, ఉమెన్ సేఫ్టీ పైన వారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి వారు రోజువారీగా కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు పిల్లలకు. సైబర్ సేఫ్టీ పైన దాదాపు 1,33,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఉమెన్ సేఫ్టీ టచ్ గురించి, అంటే వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే నేర్పించడం చిన్నపిల్లలకు 25,000 మంది పిల్లలకు అది నేర్పించారు. డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ 15,000 చేశారు. సో వారికి కూడా మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్ ఒకటి, సీసీటీవీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఐటీ సెల్లో ఉంది. వారు చాలా, ఇప్పుడు మీకు అందరు తెలుసు, సీసీటీవీస్ మెల్లమెల్లగా ఏదైతే 10 సంవత్సరాల క్రితం పెట్టారో, 7-8 సంవత్సరాల క్రితం పెట్టారో, అవి మెల్లమెల్లగా పాడైపోతున్నాయి. సో దాన్ని రీప్లేస్ చేయడము, దాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అది కాపాడుకుంటూ మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకోసారి స్పెషల్ డ్రైవ్ లాగా తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది దాని ఆధారం చేసుకొని వచ్చే సంవత్సరంలో సీసీటీవీస్ ఏవైతే పాడైపోయాయో అవన్నీ రీప్లేస్ చేస్తూ కొత్త సీసీటీవీస్ పెట్టడము, కనెక్టివిటీ ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రయారిటీగా మేము తీసుకొని, ఎందుకంటే నేర నియంత్రణ, నేర డిటెక్షన్, క్రైమ్ డిటెక్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సీసీటీవీస్ పైన చాలా ఆధారపడి ఉంటుంది. సో అందుకే అది కీలకమైన అంశంగా గుర్తించి సీసీటీవీస్ని మేము ప్రయారిటైజ్ చేసి దానిపైన ఫోకస్ చేస్తాం. అదే కాకుండా ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ద్వారా, ఈ ఆఫీస్ ద్వారా ఇప్పుడు ఫైల్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. సో అది కూడా ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ లాగా మేము భావిస్తున్నాము. వచ్చే సంవత్సరంలో డ్రోన్స్ కూడా డిప్లాయ్ చేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్స్, అదే కాకుండా లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు మేము హైర్ చేసుకొని పండుగల సందర్భంగా డ్రోన్స్ వాడుతున్నాము. కానీ వచ్చే సంవత్సరంలో మేమే కొన్ని ఓన్ చేసి కొని ఈ డ్రోన్స్ని ఒక డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి ఆ డ్రోన్స్ని కూడా మేము డిప్లాయ్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఏదైనా బ్రాంచ్ పైన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఏర్పాటు చేసుకొని అక్కడ పోస్టింగ్ ఇవ్వాలి. సో అవన్నీ కూడా మళ్ళీ రీట్రైనింగ్ ఇచ్చి కొత్త ఆఫీసర్స్ రావడం, వారికి దీనిపైన సరైన అవగాహన లేకపోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో వీ విల్ రివైవ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ 2025. సార్ హియర్ జ్యోతి TV9. సార్ కొన్ని కారణాల వల్ల ఆఫీసర్స్లో కూడా కొంతమంది సస్పెండ్ అయ్యారు, ఏసీబీ ట్రాప్లో కూడా ఉన్నారు. సో ఓవరాల్ సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్స్ లిస్ట్ ఏమైనా ఉందా సార్? ఉంది, తయారు చేయలేదు, బట్ తప్పకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఐడియా ఉందా? కొన్ని కేసెస్ లైక్ ఏసీబీ ట్రాప్స్ ఉన్నాయి, కొంతమంది అటాచ్ అయ్యారు. అడ్మిన్, జాయింట్ సిపి అడ్మిన్ గారు దీనికి రిప్లైస్. ఓకే సార్. మిస్కాండక్ట్ అండ్ ఎస్పెషలీ కరప్షన్ అండ్ ఏసీబీ కేసెస్లో టోటల్గా ఆల్ ర్యాంక్స్లో సస్పెండ్ అయిన వాళ్ళు, కేసెస్ ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. 30. అవును. అవును, దీనికి 4-5 పెద్ద కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాని ఇన్వెస్టిగేషన్ శ్వేత DCP CCS చేస్తుంది. ప్లీజ్ హైలైట్ దెమ్ ఆన్ దట్. हेलो सर, मैं यूनुस siasat.com से. एक मिनट. సో ఈ రియల్ ఎస్టేట్ మోసాలు డెఫినెట్లీ సార్ చెప్పినట్టు కొన్ని పెద్ద కేసెస్ అవ్వడము, ఆ తర్వాత ఈ సంవత్సరంలో భువనతేజ అట్లాగే ధన్వంతరి లాంటివి కూడా డిపాజిట్ పేరుతో ప్రజల్ని మోసం చేసిన వాటిల్లో ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది చాలా తొందరగా చేస్తున్నాము. గత ఈ మధ్య కాలంలో చిన్నవే వచ్చాయి తప్ప పెద్దవి రాలేదు. అవి కూడా ఈ రేరా తోటి కూడా రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ దృష్టికి కూడా ఇట్లాంటి మోసాలు ఏవొచ్చినా కూడా టైం టు టైం చెప్పడం వల్ల అక్కడ కూడా సివిల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ రెగ్యులర్గా కండక్ట్ అవుతున్నాయి. బట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి వస్తే ఏజెంట్స్తో సహా అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. భువనతేజ కేసులో కూడా ఎవరైతే ఓనర్సే కాకుండా ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము. తర్వాత ధన్వంతరి కేసులో కూడా సుమారు 88 దాకా ప్రాపర్టీస్ అటాచ్ చేశాము. ప్రాపర్టీస్ అటాచ్ చేసి ఆ డిపాజిటర్స్ యాక్ట్ ప్రొసీజర్ ద్వారా ప్రాపర్టీ ఆక్షన్ కూడా చేయడానికి కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. అలాగే సార్కు ఉన్న ఎక్స్పీరియన్స్, సార్ గైడెన్స్ బట్టి గత పాత కేసుల్లో సుమారు 4 కేసుల్లో అవి ఎక్కడైతే ప్రాపర్టీ అటాచ్మెంట్ కంప్లీట్ అయిందో ఆ కేసెస్ కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాపర్టీ ఆక్షన్కి కూడా వచ్చే సంవత్సరం చర్యలు తీసుకోబడతాయి. వచ్చిన ప్రతి కేసుని కూడా డెఫినెట్లీ వెంటనే రిజిస్టర్ చేసి అరెస్ట్లు అవి చేస్తున్నాము. అదే దాన్ని ఆ మాధ్యమంలోనే ప్రజలందరికీ అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. सर, मैं यूनुस siasat.com से. सर, मैं आपसे 2022 में भी ये सवाल किया था कि ख़ास तौर पे हैदराबाद सिटी पुलिस की तरफ से जो है पब्लिक में एक अवेयरनेस प्रोग्राम करके आप लोग पब्लिक को बार बार कह रहे कहते आप यानी कि कैमरे लगाइए, कैमरे लगाने से जो अगर कुछ क्राइम होता है तो हमको पकड़ने में आसानी होगी. 2022 में भी मैंने आपसे एनुअल प्रेस मीट में सवाल किया था कि पुलिस के जो है ना पुराने शहर में ख़ास तौर पे साउथ जोन में कैमरे बने. पिछले 4 साल से जो है ना सर मुसलसिल कैमरे बने और बड़े चौराहे जितने भी है वहाँ पर कैमरे बिल्कुल ही काम नहीं कर रहे, कैमरे बने. पहला सवाल. और दूसरा सवाल ये है सर, आप लोग ऑपरेशन रूप के नाम से जो हैदराबाद सिटी पुलिस जो काम कर रही है यानी कि फुटपाथ पे जो इलीगल इंक्रोचमेंट को जो ना बर्खास्त कर रहे हैं आप, बहुत अच्छा काम है सर. मगर दूसरी तरफ रेस्टोरेंट्स और बड़े होटल्स के पास जो इलीगल पार्किंग हो रही है साहब, उस पर कार्रवाई क्यों नहीं हो रही? और एक तीसरा सवाल है सर, लास्ट सवाल,
कि ट्रैफिक पुलिस की तरफ से जो है सिग्नल्स पे जो है, यानी कि सिग्नल्स है पुराने शहर में ख़ास तौर पे कई सिग्नल्स जो है ना सर नाकारा है, और वो नाकारा सिग्नल्स पे जो है ना ट्रैफिक के कोई जवान मौजूद नहीं रहते, और कोई ऐसे छोटे चौराहे हैं जहाँ पर ट्रैफिक के कांस्टेबल फ़ोन में जो है ना बैक साइड ठहर के फ़ोटोज़ खींच रहे हैं विदाउट हेलमेट के सर।